ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. భవ్య దివ్య నవ్య నగరంగా పేరుగాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం. రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమైన ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు, 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. ఒకటి కాదు, రెండు కాదు, 1000 స్తంభాలతో కొలువైన కోవెల నగరం. త్రినగరిలో కొలువైన త్రికుటాలయం. వరంగల్ నగరాన్ని వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం. కాకతీయ రాజుల కట్టడాలు నేటికి ఆనాటి చరిత్రకు నిలువెత్తు నిలబడి ఉన్న సాక్ష్యాలు. వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం. కాకతీయులు అద్భుతంగా నిర్మించారు. వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది. తర్వాత తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. దీంతో పాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైనిక అధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఇంతటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు, పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివి తీరా పరిశీలించేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్పదనం ఇట్టే తెలుస్తోంది. ప్రపంచ సుందరీమణులు రేపు వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు సుందరీమణులు. ఇందులో భాగంగానే వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలిస్తోంది. అయితే 22 మంది అందగత్తెలతో కూడిన మరొక బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరుని నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అందాల భామల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రభుత్వం వీరి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ జరూర్ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు, ప్రాచీన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించారు. తద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. पीछे आगे जाएगा तो फिर हम मिल जाएगा ना। आप कहीं को जा रहे हैं आप आगे? अरे आगे घुसेंगे।